అయోధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచపు మొట్టమొదటి ఏఐ సినిమా. ఏఐ రంగానికి 16,000 కోట్ల రూపాయల పెట్టుబడి. మెదడు ట్రీట్మెంట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఇటువంటి ఆసక్తికరమైన ఏఐ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. 2024 సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలోని రామ మందిరం ప్రారంభానికి సిద్ధమవుతుందండి. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ భారీగా లక్షలాది సంఖ్యలో భక్తులు రాబోతున్నారు, విఐపీలు రాబోతున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఈవెంట్కి వెళ్ళబోతున్నారు. సో ఈ ప్రారంభోత్సవానికి ఎటువంటి సమస్యలు ఉండకుండా, భక్తులకి ఎటువంటి సమస్యలు ఉండకుండా ఏ టెక్నాలజీతో పనిచేసే కెమెరాలను ఇన్స్టాల్ చేయబోతున్నారు. లక్నోలోని మేజర్ నగరాలన్నీ కూడా ఏ కెమెరాలతో నిండిపోబోతున్నాయండి. ఏ టెక్నాలజీతో కెమెరాలకి నార్మల్ కెమెరాలకి తేడా ఏంటంటే, నార్మల్ కెమెరాస్ కేవలం ఫోటోలు ఏమైనా తీస్తే తర్వాత మనం మాన్యువల్గా ప్రాసెస్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటాం. కానీ ఏ టెక్నాలజీ ఉన్న కెమెరాలతో రియల్ టైంలో మనుషుల యొక్క ఫేసెస్ని స్కాన్ చేసి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అలర్ట్ని పంపిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి వెళ్తారు కాబట్టి చుట్టుపక్కల ప్రజలకు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండడం కోసం ఈ ఏ టెక్నాలజీస్తో పనిచేసే కెమెరాలని వేలాదిగా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్లయితే ఇంటెల్లిఫ్లెక్స్ స్టూడియోస్, మన దేశానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు మహారాజా ఇన్ డెనిమ్స్ అనే ఒక పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక ఫీచర్ ఫిల్మ్ని తీశారు. అంటే సినిమా మొత్తం కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేసి తీశారండి. సో దీనికి ఏం చేశారంటే, వీళ్ళు ఒక స్టోరీని తీసుకున్నారు. ఆల్రెడీ ఒక నవల్, హిట్ అయిన నవల్ని, దాన్ని ChatGPT వంటి టెక్స్ట్ని యూజ్ చేసి దాన్ని టెక్స్ట్ రూపంలో మార్చి మళ్ళీ దానికి ఆడియో ఇచ్చి ఏ టెక్నాలజీతోనే యానిమేషన్స్ కానీ వీడియో అంతా కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేశారు. తాజాగా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ కూడా మీరు చూడొచ్చు. ఈ మొత్తం ట్రైలర్లో వీడియో అంతా కూడా ఏ టెక్నాలజీతోనే క్రియేట్ చేశారు. ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. చూడడానికి బాగానే ఉంది. ఏదో పిల్లలు చేసినట్టు కాకపోయినా ఒక మీడియం, మరీ అంత నెక్స్ట్ లెవెల్ కాకపోయినా ఏ టెక్నాలజీతో చేశారా అనే విధంగా అద్భుతంగానే అనిపించింది. త్వరలోనే ఏ టెక్నాలజీస్తో తయారు చేసిన ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ట్రైలర్ రిలీజ్ చేశారండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో సినిమా రంగంలో ఏ టెక్నాలజీ ఏ మేరకు ప్రభావం చూపించబోతుందని. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రిలయన్స్ జియో కంపెనీ వాళ్ళు ఐఐటి బాంబే భాగస్వామ్యంలో భారత్ జీపీటీ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారండి. మనకి లాస్ట్ అప్డేట్లో చెప్పడం జరిగింది. జియో వాళ్ళు భారత్ జీపీటీని లాంచ్ చేయబోతున్నారంటే ChatGPTకి ఆల్టర్నేటివ్గా దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని ఐఐటి బాంబే వాళ్ళతో టైఅప్ అయి చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళ ఫోకస్ ఏంటంటే, రాబోయే రోజుల్లో ఏ అప్లికేషన్స్ అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతోనే ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి ఆ పోటీ ప్రపంచానికి తగ్గట్టుగానే ఏ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. ఈవెన్ వీళ్ళ జియో సంబంధించిన ఏ అప్లికేషన్స్లో కూడా చాలా వరకు ఏ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. అందుకోసం వీళ్ళు భారత్ జీపీటీని క్రియేట్ చేయబోతున్నారండి. ఇక భారత్ జీపీటీ వచ్చి జియో 2.0 ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ఇక సరికొత్త టెక్నాలజీ కోసం జియో 2.0 అనౌన్స్ చేశారు. దీని గురించే జియో కంపెనీ సంబంధించిన ఆకాష్ అంబానీ గారు ఈ పూర్తి వివరాలన్నీ వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఏరోస్ సంస్థ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఏఐ పార్క్ని ప్రారంభించబోతున్నారు. 16,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఏ పార్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఐటీ హబ్స్ ఎలాగ ఉంటాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన హబ్ లాంటిది. బోల్డ్ అండ్ ఏ కంపెనీస్, స్టార్టప్స్, దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారు. దానికోసం వీళ్ళు అహ్మదాబాద్ సిటీని ఎంచుకున్నారు. అహ్మదాబాద్లో గిఫ్ట్ సిటీ అనేది ఒక నథింగ్ బట్ ఒక ఐటీ పార్క్ లాంటిది. దాన్ని వీళ్ళు ఎంచుకుని ఇక్కడ 16,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ పెట్టుబడిలో మేజర్గా ఏం చేయబోతున్నారంటే, ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ కావాల్సిన డేటా పాయింట్స్ని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సూపర్ కంప్యూటర్స్ కానీ, ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. ప్రధానంగా రాబోయే 2-3 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు కావాల్సిన ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ బిల్డ్ చేయబోతున్నారండి. స్టార్టప్కి సంబంధించిన ఎకో సిస్టమ్ కానీ, ఏ అప్లికేషన్స్ కానీ, ఈవెన్ స్టూడెంట్స్కి సంబంధించిన ప్రోగ్రామింగ్, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన క్లాసెస్ పెట్టడం కానీ, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా దీని ద్వారా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏరోస్ సంస్థ యూనివర్సిటీలతో భాగస్వామ్యం అయ్యి రాబోయే 2 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన ఒక కరిక్యులంని కూడా తీసుకురాబోతున్నారు. అంటే ఏ సంబంధించిన కోర్సును కూడా ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది 2 సంవత్సరాల పాటు ఉంటుంది. పెద్ద పెద్ద యూనివర్సిటీలతో టైఅప్ అయ్యి ఈ ప్రాజెక్ట్ అంతా, ఈ ఏ పార్క్ అనేది 2025 సంవత్సరం ఫస్ట్ పార్ట్లో ఒక ఫస్ట్ ఫేజ్ అనేది పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీకు అందరికీ ఏరోస్ అనే సంస్థ సినిమాలు ఎక్కువ తీస్తూ ఉంటారు. ఏరోస్ ఎంటర్టైన్మెంట్ అని హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు చాలా వరకు తీశారు వీళ్ళు.
ఆ సంస్థ ఇప్పుడు ఏ పార్క్ సంబంధించి 16,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన మెదడు ట్రీట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కీలకం కాబోతుందండి. ఇప్పుడు మెదడులో కొంతమందికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, అంటే మనకి డిప్రెషన్కి లోనైనప్పుడు కానీ ఆల్జైమర్స్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అల్ట్రాసోనిక్ సౌండ్స్ని పంపిస్తారు. మెదడులోని పర్టికులర్గా ఒక భాగంలోకి ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ వెళ్ళి అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని రెక్టిఫై చేస్తుంది. అయితే ఇక్కడ అల్ట్రాసోనిక్ సౌండ్స్ వల్ల ఒక సమస్య కూడా ఉంది. ప్రతి మనిషికి పుర్రె అనేది రకరకాల సైజెస్లో ఉంటాయి. ఇప్పుడు ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ అయితే పంపించారో సేమ్ సౌండ్ వస్తుంది. బట్ ఈ పుర్రె సైజ్ మారినప్పుడు ఆ మెదడులోని ఆ అల్ట్రాసోనిక్ సౌండ్ తాకే టైంలో పుర్రె సైజు మారడం వల్ల పక్కనున్న కణాలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మెదడులో ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి కాకుండా పక్కనున్న దానికి ఎఫెక్ట్ అవుతే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికోసం ఏంటంటే ఏ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. కొరియా దేశానికి చెందిన KIST యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అల్గారిథమ్స్ని రూపొందించారు. ఈ అల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఒక అల్ట్రాసోనిక్ సౌండ్ని రిలీజ్ అవుతుందో అందులో ఎంత డిస్టార్షన్ ఉండబోతుంది, ఆ డిస్టార్షన్ని సరిచేసే ఏ అల్గారిథం తీసుకొచ్చారు. అంటే ఒక మెదడుకి ఒక పర్టికులర్ సైజు ఉంటుంది, ఇంకొక మనిషి మెదడు ఇంకొక పర్టికులర్ సైజు ఉంటుంది. ఆ సిగ్నల్ వెళ్ళేటప్పుడు వేరే మెదడుకి ఎంత డిస్టార్షన్ ఉంటుంది, దాన్ని కరెక్షన్ రియల్ టైంలో కరెక్షన్ చేసే ఏ అల్గారిథమ్స్ని ఈ రీసెర్చర్లు తీసుకొచ్చారు. ఇది నెక్స్ట్ ఒక సంచలన టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి హెల్త్ కేర్ రంగంలో, మెడికల్ రంగంలో ఇటువంటి టెక్నాలజీ వచ్చింది. ఏఐని యూజ్ చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఏమైనా మెదడుకు సంబంధించిన ఇష్యూస్ వస్తే వాటిని రెక్టిఫై చేసే దాంట్లో సమస్యలు కూడా తగ్గిపోబోతున్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా దేశంలోని యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దెబ్బపడే అవకాశం ఉందండి. విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికా దేశంలో చాలా పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. మనకు ఉదాహరణకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటారు, లేదా హార్వర్డ్ యూనివర్సిటీ అంటారు. ఈ యూనివర్సిటీస్లో కొత్తగా ఒక రూల్ ఏం తీసుకొస్తున్నారంటే ఫ్యాకల్టీ ఏదైతే నోట్స్ చెప్తారో ఆ నోట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి ప్లాగరిజం ఉందా లేదా చెక్ చేయమని చెప్తున్నారు. ఈ ప్లాగరిజం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ వచ్చేసినాయి. మనం ఒక పర్టికులర్ టాపిక్ ఇచ్చామనుకోండి, ఒక జస్ట్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక టాపిక్ ఇస్తే ఏఐ టూలు దానికి సంబంధించిన కంటెంట్ని క్రియేట్ చేసేస్తుంది. కానీ ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇంటర్నెట్లో ఎగ్జిస్ట్ అయిన కంటెంట్ని తీసుకుని రెఫరెన్సెస్గా ఆర్టికల్ రాస్తుంది. ఇప్పుడు ఏఐ క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఇతర వెబ్సైట్స్లో కూడా ఉండొచ్చు. అంటే నథింగ్ బట్ ఇది కాపీ చేసిన కంటెంట్ ఎక్కువ వస్తుంది. ప్లాగరిజం ఏం చేస్తుందంటే ఏఐతో క్రియేట్ చేసిన ఒక ఏదైనా కంటెంట్ ఉంటే అది ఎగ్జిస్టింగ్ కంటెంట్ని కాపీ కొట్టారా లేదా, ఎంత ప్లాగరిజం అయింది అంటే ఎంత కాపీ పర్సంటేజ్ ఉందనేది కనిపెట్టగలుగుతుంది. సో దీనికోసం ఏం చేశారంటే ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఎవరైనా టీచింగ్ చేసే ఫ్యాకల్టీ వాళ్ళ నోట్స్లో ఏమన్నా ఏ టెక్నాలజీని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నారా దాన్ని చెక్ చేయమని చెప్పి ఫ్లాగరిజం యూజ్ చేయమని చెప్పి ఏ టెక్నాలజీని యూజ్ చేయమని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కేవలం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకనే కాదు ఇతర యూనివర్సిటీల్లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి దీనివల్ల కొంతమంది ఫ్యాకల్టీకి అయితే కాస్త నిద్ర పట్టట్లేదని కూడా కింద ఆ ట్విట్టర్లో ఎవరైతే పోస్ట్ పెట్టారో దానికి సంబంధించిన కొన్ని రిప్లైస్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన ఓపెన్ ఏఐ కంపెనీ మీద ఒక కేసు పెట్టడం జరిగిందండి. నికోలస్ బాస్బెనిస్, నికోలస్ గేజ్ అని ఈ ఇద్దరు రైటర్లు మన ఓపెన్ ఏఐ సంస్థ మీద కేసు పెట్టడం జరిగింది. వీళ్ళు నికోలస్ బాస్బెనిస్ కానీ లేకపోతే నికోలస్ గేజ్ అనేవాళ్ళు రైటర్సు. ఒకళ్ళేమో రైటరు, ఒకళ్ళేమో సినిమా సంబంధించిన స్టోరీలు రాస్తారు. ఉదాహరణ నికోలస్ గేజ్ ఎవరైతే ఉన్నారో ఈయన గోస్ట్ రైడర్ వంటి సినిమాలు మనం చూసే ఉండండి హాలీవుడ్లో, ఆ సినిమాకి స్టోరీ రాసింది ఇతనే అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే మా ప్రమేయం లేకుండా ఓపెన్ ఏఐ సంస్థ వాళ్ళు ChatGPTకి ట్రైనింగ్ ఇచ్చుకోవడం కోసం మా స్టోరీస్ని, మా రైటింగ్ ప్యాటర్న్ని తీసుకుంటున్నారు, అది కాపీరైట్ చట్టం కిందకు వస్తుంది, మాకు న్యాయం జరగాలని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. సో వీళ్ళే ఇప్పుడు ChatGPT వంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఏమన్నా మనకు కావాల్సిన ఆర్టికల్స్ని జనరేట్ చేయాలని ఎగ్జిస్టింగ్గా చాలా ట్రైనింగ్ డేటా సెట్స్ ఇస్తారు. దానికి ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్ కానీ డిఫరెంట్ రైటర్ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవుతాయి. వాళ్ళు యాక్చువల్గా అయితే దానికి కాపీరైట్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే రైటర్ సంబంధించిన హాలీవుడ్ రేంజ్లో సినిమా రైటర్ సంబంధించిన స్క్రిప్ట్స్ని కూడా ఎటువంటి కాపీరైట్ సంబంధించిన డబ్బులు చెల్లించకుండా మా ప్రమేయం లేకుండా తీసుకుని వాటికి ChatGPTకి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కేసు వేశారు. వీళ్ళే కాదండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సంబంధించిన రైటర్ కూడా వీళ్ళ మీద కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ఇదేంటంటే మాకు తెలియకుండా కాపీరైట్ చట్టం కింద
తీసుకోవాలి ఇదంతా అని చెప్పి కేసు వేశారు. దీని మీద ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఓపెన్ ఏ సంస్థ వాళ్ళు అయితే ఏమీ స్పందించలేదు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.